హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తమ్మ.com. ఈరోజు మా అత్తమ్మ కార్తీక మాసంలో ద్వాదశ పారాయణ గురించి, చాతుర్మాస దీక్ష గురించి క్లుప్తంగా వివరిస్తారు ఈ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. క్షీరాబ్ద్వాదశి అంటే ఇప్పుడు చాతుర్మాస్య దీక్ష అని చెప్పని ఈ ఋషులు మన సన్యాసులు వాళ్ళు ఏమిటి అంటే 4 నెలలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా 4 నెలలు కూడా ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోనే ఉండాలి, అక్కడే భోజనాలు అవి చేయాలన్నమాట. అసలు ఏమిటి అంటే ఈ ఋషులందరూ కూడా కృష్ణుడిని అడిగారన్నమాట. ఏమిటి స్వామి, మీతో మీరు 16,000 మంది గోపికలతో మీరు తిన్నారు కానీ ఏనాడు మాతో మీరు ఉన్నది లేదు అంటే, అప్పుడు కృష్ణుడు ఏమిటంటాడంటే 4 నెలలు మీ గురించి నేను కేటాయిస్తాను, ఈ 4 నెలలు మీతో పాటు నేను కూడా సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అని చెప్పిన లక్ష్మీదేవిని వదిలి అతను కూడా పాల సముద్రాన్ని వదిలేసి ఋషులతో పాటే ఉంటాడనమాట. ఈ 4 నెలలు ఆయన ఏమిటి అంటే బ్రహ్మచర్యం పాటిస్తాడనమాట. ఎప్పుడైతే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాటి వరకు 4 నెలలు మాట చేస్తాడనమాట. అప్పుడు ఏకాదశి నాడు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు ఏమిటంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తిని సంభోగం చేస్తామన్నమాట. ఎక్కడ వాళ్ళు తులసి వనంలో అక్కడ ఏమిటి అంటే విసిరి చెట్టు కింద వాళ్ళకి సంభోగం జరిగిందన్నమాట. అందుకోసం ఆ వేళ తులసి మొక్కలో మనం మన విసిరి మొక్కని ఒక కాయలతో ఉన్నది కానీ కాయలతో ఉంటే శ్రేష్టం, లేకపోతే విసిరి కొమ్మైనా తెచ్చి ఆ వేళ మనం ఏమిటి అంటే వాళ్ళకి సంభోగానికి సరిపడవన్నీ మన పాలు, పళ్ళు, పెరుగటుకులు, పాలటుకులు, వడపప్పు, పానకము, కొబ్బరికాయ అన్నీ నైవేద్యం పెట్టి ఆ రోజు ఏమిటంటే లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, నాయన ఈవేళ మీరు పవళించండి, 4 నెలలు మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవితో మీరు సుఖంగా ఉండండి చెప్పి వాళ్ళిద్దరిని ఆ ద్వాదశి నాడు ఆ చెట్టు కింద ఆ తులసి కోట దగ్గర, చెట్లు మనకు ఉండవు కదా, అందుకు కొమ్మ తెచ్చి పారుతామన్నమాట. ఆ రోజు అందుకోసం ఏమిటంటే మనకి ఎలాగైతే మొదటి రాత్రి మనకి ఎలా అయితే చేస్తారో పెద్దవాళ్ళందరూ, మనం ఆ దేవుళ్ళని విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆ వేళ అలా సంభోగం చేయమని మనం వాళ్ళిద్దరిని అక్కడ కలుపుతాం అన్నమాట. అది ద్వాదశి పారాయణ అంటే అది అర్థం అమ్మ. కులదేవత సామగాన ప్రియ సర్వవేద రూప సరస్వతి అంతర్యాగ ప్రియానంద భైరాచిద వీణాగాన శాంత ఆర్ధోత్పాలి సర్వ సామ్రాజ్య రూపిణి పరంజీకు సాపాంగీక్షరక్షత సుధాపాల సముద్రేలా మూచమంజేర మేఘల ధామభూషిత ఊర్మిక కింకిణే రత్నాకంకణాది పరిష్కృత సమర్పయామి నైవేద్యం భూర్భూషిందో దేవసంధ్యో ప్రచోదయాత్ ఆత్మత్వాదర్థాన్ని పఠించాము అమృతమ సముద్రం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాగ్నే లక్ష్మీ వేణుగోపాల సముద్రం మాత మహాలక్ష్మి లక్ష్మాష్టమ సంపూర్ణం భవాని కళ్యాణి గౌరీ గాళి శివప్రియ కాత్యాయని మహాదేవి దుర్గార్య చండికావక చంద్రచూడ చంద్రంకి చంద్రమండలవాసిని చంద్రహాసకర చంద్రహాసిని చంద్రకోటుభ చిద్రూప చిత్కళ నిత్య నిర్మల నిష్కళ కళభావ భావప్రియ భవ్యరూపిణి కులభాషిని కౌప్రియ కామద కామరూపుని వేణుగోపాల స్వామి లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనాథం శుద్ధాతిమీయం సమర్పయామి గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ సముద్ర